हाय बच्चों, आज हम 10वीं कक्षा का दूसरा पाठ ईदगाह सीखने जा रहे हैं। देखिए 10वीं कक्षा। आज हम सीखने जा रहे हैं ईदगाह। ईदगाह कहानी पाठ है और इस कहानी पाठ को लिखने वाले हैं मुंशी प्रेमचंद जी। ईदगाह का अर्थ है बच्चों, हमने लास्ट ईयर यानी कि 9वीं कक्षा में सीखा है कि रमजान पाठ को हमने सीखा है। इसी तरह रमजान यह एक मुसलमानों का त्यौहार है। मुसलमानों के मुख्य त्यौहार दो है। क्या क्या है? रमजान, बकरीद। यह त्योहारों के समय जहाँ नमाज पढ़ते हैं उसे ईदगाह कहते हैं। ईद का अर्थ है त्योहार। ईद का अर्थ है बच्चों त्योहार, फेस्टिवल के समय जहाँ जाकर नमाज पढ़ते हैं उसको ईदगाह कहते हैं। हर एक गांव में ప్రతి ఊళ్ళో కూడా ఒక ఈద్గాహ్ ఉంటుంది. ఈద్గాహ్ అంటే నమాజ్ చేసే ఫెస్టివల్ సమయంలో అంటే పండగల సమయంలో నమాజ్ చేసే ఒక ప్లేస్ అన్నమాట. అంటే ప్రతిరోజు ముస్లిమ్స్ 5 పూటల నమాజ్ చేస్తారు. 5 वक्त नमाज पढ़ते हैं तो वहाँ मस्जिद में पढ़ते हैं. ప్రతిరోజు మసీదులో నమాజ్ చేస్తారు. కానీ ఫెస్టివల్స్ టైంలో అంటే పండగల సమయంలో ఈద్గాహ్కి వెళ్ళి నమాజ్ చేస్తారు. అంటే ఇది ఒక స్పెషల్గా ఒక పెద్ద వాల్లా ఉంటుందన్నమాట. यह है ईदगाह। इस प्रकार एक बड़ी दीवार होती है, ఒక పెద్ద గోడ ఉంటుంది. गांव के सब ज़्यादातर लोग यहाँ आकर ईद के समय नमाज पढ़ते हैं. ఆ రోజు ఈద్ ఫెస్టివల్ టైంలో చాలామంది ముస్లిమ్స్ బ్రదర్స్ వచ్చి ఇక్కడికి వచ్చి నమాజ్ చేస్తూ ఉంటారు. ఈద్గాహ్ అనే ఈద్ के समय नमाज पढ़ने की जगह, ఫెస్టివల్స్ టైంలో నమాజ్ చేసే ప్లేస్ అన్నమాట. यह एक कहानी पाठ है बच्चों. ఇది कहानी అంటే ఒక కథ. इस कहानी को लिखने वाले हैं प्रेमचंद के बारे में हम लेखक परिचय में देखेंगे. इस तरह हमें इस कहानी पाठ में 10वीं कक्षा में जब एक पाठ शुरू होता है, प्रारंभ होता है, तो उसमें पहले उन्मुखीकरण होता है. उन्मुखीकरण यह है बच्चों हमारा ईदगाह. एक बार देखिए, यहाँ हमें पृष्ठ संख्या 5 यानी कि 5th पेज में మనకు ఈ లెసన్ ఉంది. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి వినొచ్చు పిల్లలు. और यहाँ देखिए ఉన్ముఖీకరణ అంటే మనకు లెసన్ ఏదైతే ఇస్తారో దానికి ఇంట్రడక్షన్గా అంటే స్టార్టింగ్ ప్రస్తావన లాగా ఉన్ముఖీకరణ మనకు ఇస్తారనమాట. అయితే ఇది ఒక కథ కాబట్టి ఈ కథలో ఏం నేర్చుకోబోతున్నా ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ఒక పారాగ్రాఫ్ మనకు అనుచ్ఛేద ఇక్కడ ఇస్తారు. देखिए बच्चों यहाँ उन्मुखीकरण. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नवफूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. यहाँ एक लेखक ने इस प्रकार लिखा है. ये सर చూడండి ఒకసారి. पथिकों को जलती दोपहर में, पथिक माने ट्रावेलर्स, मुसाफिर कहते हैं हिंदी में. మన బాటసారులు ఎవరైతే ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్తూ మధ్యలో అక్కడక్కడ ఆగుతూ ఉంటారు. అలా ఆగినప్పుడు వాళ్ళని మనం బాటసారులు అంటాము. అలాంటి బాటసారులు ఎవరైతే ఉంటారో జల్తీ దుపహర్ మే, మండుతున్న ఎండలో, దుపహర్ అంటే ఆఫ్టర్నూన్ అనమాట, మండుతున్న ఎండలో ఆ మధ్యాహ్నపు సమయంలో పేడ్ సదా దేతే హే ఛాయ, అటువంటి బాటసారులకు పెద్ద పెద్ద చెట్లు నీడనిస్తూ ఉంటాయి. చెట్ల కింద కాసేపు వాళ్ళు సేద తీసుకొని వెళ్తూ ఉంటారు. खुशबू भरे फूल देते हैं हमको నవఫూలోకి మాలా, సువాసన భరితమైన పూలు, మనం మల్లెపూలని గులాబీ పూలని వాటిని చూస్తూ ఉంటాం. ఈ మల్లెపూలు అలాంటి పూలు, జాజి పూలు ఎలాంటి ఆ పూలు ఉంటాయో అంటే సువాసన ఇచ్చే పూలు ఏవైతే ఉంటాయో हमको నవఫూలోకి మాలా, అవి మనకేమిస్తున్నాయి? కొత్తది ఒక మాలని అంటే పూలమాలని ఇస్తూ ఉంటాయి. పూలన్నీ చేరి ఒక మాలలాగా మనకు మాలనిస్తాయి. త్యాగి తరువుకే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీకే, ఆ పూలు మనకిచ్చేవి చెట్లు, నీడనిస్తున్నాయి, పూలనిస్తున్నాయి, పండ్లనిస్తున్నాయి. ఇంకా ఏమంటున్నారు మనకు రైటర్? త్యాగి తరువుకే జీవన్ సే, త్యాగం చేస్తున్న ఆ చెట్లు వాటికి కాస్తున్న పండ్లను కానివ్వండి, పూచే పూలను కానివ్వండి, వాటికి అవి తీసుకోకుండా మనకి ఇస్తూ ఉంటాయి. అంటే మన కోసం త్యాగం చేస్తున్నాయి. అలా త్యాగంతో కూడుకున్న తరు का अर्थ है बच्चों पेड़. ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో ఉన్కే జీవన్ సే, ఆ
త్యాగంతో కూడిన చెట్ల యొక్క జీవితం నుండి హంబీతో కుచ్ దేనా సీఖే. ఆ చెట్లను చూసినప్పుడైనా మనం కూడా వేరే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి, మనం కూడా త్యాగం చేయాలి అనే భావాలు నేర్చుకోవాలి అని మనకు రైటర్ ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చెట్ల నుండి మనం పరోపకారం చేయాలి అనే భావాలు ఇక్కడ నేర్చుకుంటున్నాం అనమాట. और इसमें प्रश्न देखिए बच्चों. पहला प्रश्न है, पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है. బాటసారులకి ఆ మండుటెండలో సుఖం అంటే వాళ్ళకి హ్యాపీనెస్ కానివ్వండి, రెస్ట్, ఆరాం అంటే రెస్ట్ దేని ద్వారా లభిస్తుంది. इसका जवाब है बच्चों क्या है, पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है, पेड़ों से मिलता है. किससे के बदले में हमें जवाब क्या लिखना है, पेड़ों से मिलता है. చెట్ల నుండి మనకు ఏం లభిస్తుంది, మనకు నీడనిస్తుంది, ఇంకా విశ్రాంతిని కూడా, ఇంకా సుఖాన్ని కూడా ఈ మండుటెండలో ఆ చెట్లు మనకి ఇస్తూ ఉంటాయి. ఖుష్బూ భరే ఫూల్ హమే క్యా దేతే హై. సువాసనతో నిండిన ఆ పూలు మనకి ఏమిస్తాయి అవి ఒక పూలమాలని ఇస్తాయి, కొత్త పూలమాలని మనకు అవి ఇస్తాయి. ఇస్కా జవాబ్ క్యా హై బచ్చో, खुशबू भरे फूल हमें क्या के बदले में, क्या बदलेगा, जवाब हम राస్తున్నాం, नव फूलों की माला देते हैं. हम भी तो कुछ देना सीखे, कवि ने ऐसा क्यों कहा होगा. हम भी तो कुछ देना सीखे, మనం కూడా ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలి అని కవి ఎందుకు చెప్పి ఉండవచ్చు, ఎందుకు చెప్పి ఉంటారు, ఎందుకంటే చెట్లు మన కోసం పండ్లని, పువ్వులని, రకరకాల ఆకులని మెడిసిన్లా వాడుకుంటూ ఉంటాము. ఇలా ఎన్నో మనకి ఇస్తూ ఉంటాయి. ఆ విధంగా మనం కూడా మన జీవితంలో మన దగ్గర ఉన్న వాటిలో మనకు ఉపయోగకరమైన వాటిలో వేరే వాళ్ళకి అవి అవసరం అన్నప్పుడు మనం కూడా ఇవ్వాలి అని చెప్పేసి కవి అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, హంబీతో కుచ్ దేనా సీఖే, कवि ने ऐसा कहा होगा. कवि ने ऐसा कहा क्योंकि हम भी दूसरों को जो ज़रूरतमंद होते हैं, ఎవరైతే అవసరమైన వాళ్ళు ఉంటారో, और जो गरीब होते हैं उनको हम सदा सेवा करें और उनकी सहायता करना चाहिए. हम भी परोपकार बनना चाहिए. మనం కూడా పరులకు ఉపకారం చేసి పరోపకారం చేస్తూ ఉండాలి. अच्छा बच्चों, यह है उन्मुखीकरण. ఇది ఉన్ముఖీకరణ ఉంటుంది అంటే ఇది ఒక అపటిత్ లాగా ఒక పోయము, ఆ పోయంకి రిలేటెడ్ క్వశ్చन आंसर्स అనమాట. और उसके बाद दिया गया है उद्देश्य. एक उन्मुखीकरण होता है बच्चों, और उसके बाद हमें दिया गया है उद्देश्य. ये कहानी पाठ है. ఈ ఈద్గా అన్నది ఒక కథ. ఈ కథ, ఈ కహానీ పాఠ్ మనకెందుకు ఇచ్చారు, 10th క్లాస్లో మనకెందుకు ఇచ్చారు అన్నది దానికి ఉద్దేశం ఏంటో చూద్దాం. కహానీ విధా की భాషా శైలి సే పరిచిత్ కరాతే హుయే. మనం ఫస్ట్ పాఠంలో ఏం నేర్చుకున్నాం, కవితలు ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఇది సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్లో ఈ కహానీ పాఠంలో, కహానీ విధ అంటే పద్ధతి, కహానీ పద్ధతి ఎలా ఉంటుందో, భాషా శైలి, కహానీ ఆ కథ రాసేటప్పుడు అందులో లాంగ్వేజ్ ఎలా ఉంటుందో పరిచిత్ కరాతే హుయే, మన 10th క్లాస్లో దాన్ని పరిచయం చేస్తూ छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना. ఈ కథలు రాసేటప్పుడు ఛాత్రోమే అంటే స్టూడెంట్స్లో, అంటే విద్యార్థుల్లో కహానీ లేఖన్ కళ, కథ ఎలా రాయొచ్చు, ఎటువంటి పదాలను ఉపయోగించవచ్చు, ఎటువంటి కథల్ని రాయొచ్చు అని ఆ రైటింగ్, ఆ స్టోరీ రైటింగ్ గురించి ఆ ఆర్ట్ని డెవలప్ చేస్తూ వికాస్ కర్తే హుయే త్యాగ్, ఆ కథలు రాసేటప్పుడు మనం వేరే వాళ్ళకి ఇన్స్పైర్ చేసేలాగా త్యాగం అనే భావాలు, सद्भाव का अर्थ है गुड फीलिंग्स. और इसको हम लिखेंगे जब सत्य प्लस भाव, संधि विच्छेद है बच्चों, सत्य प्लस भाव, सद्भाव शब्द को जब संधि विच्छेद करेंगे तो सद्भाव, सत्य प्लस भाव, उपसर्ग इसमें सत्य, सद्भाव में सत्य उपसर्ग शब्द है बच्चों, सद्भाव. यह कहानी लिखते समय दूसरों में इंस्पायर करने के लिए क्या क्या होनी चाहिए, त्याग यानी कि सैक्रिफाइस, और सद्भाव गुड फीलिंग्स, और विवेक यानी कि इंटेलिजेंस, जैसे संवेदनशील कर्तव्य, ఇటువంటి గుణాలు, గొప్ప గొప్ప గుణాలన్నీ కూడా బోధపడేలాగా, సంబంధి గుణోं का विकास करना, ఇటువంటి గుణాలని కూడా మనం వికసింపచేసేలాగా, और बड़े बुजुर्गों के प्रति శ్రద్ధ వ ఆదరికి భావనగా వికాస్ కర్నా హై. పెద్దల పట్ల, మన ఇంట్లో మన అమ్మమ్మలో, నానమ్మలో పెద్దవాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకు. అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళని విసుక్కోకుండా వయోవృద్ధ్ బడే బుజుర్గ్ అంటే వయోవృద్ధులు అనమాట, అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న మన ఇంట్లో పెద్దవాళ్ళు. అలాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పట్ల ఎటువంటి శ్రద్ధ వహించాలి, ఎలా వాళ్ళని గౌరవించాలి అనే భావాలు మనం డెవలప్ చేసేలా, మన భావాలు డెవలప్ చేసుకోవాలని మనకి పాఠం ఇవ్వబడింది. ఈ పాఠం
ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించాలి. ముసలివాళ్ళు కదా అని వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం, వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉండడం, వాళ్ళని చీదరించుకోవడం చేయకూడదు. మనం కూడా ఒక వయసు వచ్చిన తర్వాత మనం ముసలివాళ్ళం అవుతాం. మనం ఇప్పుడు ఎంత బాగా పెద్దవాళ్ళని చూసుకుంటామో మనం కూడా ఆ ఏజ్లో వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా మనల్ని అలా చూసుకుంటారు. కాబట్టి పిల్లలు మనం ఏం చేయాలి, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, మన నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఇలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి అంటే ఎంతో వాళ్ళ పట్ల శ్రద్ధ వహించాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇలా చెయ్యాలి అనే దాంతోనే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశంగా మన రైటర్ గారు పెట్టారనమాట. ఈ పాట ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం కథ ఎలా రాయాలో నేర్చుకోవడం, ఆ కథలో త్యాగము, సద్భావం ఇటువంటి గుణాలు ఉండడం, పెద్దల పట్ల మనం గౌరవం వహించడం అనే భావాలు కలిగేలాగా ఈ కథ యొక్క ఉద్దేశం ఇవ్వబడింది. और इसके बाद है बच्चों विधा विशेष। विधा का अर्थ है పద్ధతి, यानी कि एक రీతి. इस पाठ यह पाठ कौन सी रीति में है, అసలు ఇది ఏ రీతిలో ఉంది, ఇది ఏ పద్ధతిలో ఉంది అనే దానికి మనం ఒకసారి చూద్దాం. విధా విశేష్ ఇటువంటి ప్రత్యేకమైన పద్ధతులు దీంట్లో ఉపయోగించబడ్డాయి. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कहानी, यह एक कहानी पाठ है. इस कहानी में कह प्लस आनी, यहाँ आनी प्रत्यय है बच्चों, आनी प्रत्यय है, कह प्लस आनी. यह देखिए कह एक धातु है, एक मूल शब्द है, एक मुख्य वर्ड है यहाँ. तो इसके साथ कृत प्रत्यय, इसमें एक प्रत्यय आनी प्रत्यय को जोड़ने से, कहा शब्द को आनी प्रत्यय जोड़ने से कहानी बना है. ఈ కహాని పదం ఎలా వచ్చింది, కహ అనే ఒక పదానికి ఆని అనే ప్రత్యయాన్ని జోడించినప్పుడు కహాని అనే పదం వచ్చింది. కహ కా ఆశయ कहना से है. కహ అంటే ఏంటి అసలు, చెప్పడం. कह का अर्थ है बच्चों कहना, చెప్పడం. और किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఒక సంఘటన జరిగింది, ఘటన మన ఇన్సిడెంట్, ఒక సంఘటన జరిగింది, ఆ జరిగిన సంఘటనని ఒక అందమైన పద్ధతిలో తెలియపరచగలగడమే కహానీ అవుతుంది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఉన్నట్టుగా చెప్పకుండా కొంచెం అందమైన పద్ధతిలో మనం క్రియేట్ చేసి రాసేలాగా, కథలు ఏవో రాస్తూ క్రియేట్ చేసి బాగా, మన అరవింద పిల్లలు బాగా అలవాటు ఏంటి, మనం కథలను బాగా రాస్తామన్నమాట. కథలు రాస్తాము, కవితలు రాస్తాము, అలా క్రియేటివ్గా రాయడం మన అరవింద పిల్లలకి బాగా అలవాటు. ఇలా ఈ కథ అంటే ఏంటి అర్థము, జరిగిన ఒక సంఘటనని అందంగా రాయగలగడాన్నే కహానీ అంటాం, అంటే కథ అంటాం. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. इस पाठ में मुख्य रूप से हमें कौन दिखाई देते हैं बच्चों, दादी और पोता. दादी इसमें अमीना है, दादी का नाम अमीना है बच्चों, और यहाँ पोता हमारा मुख्य पात्र, इस पाठ का मुख्य पात्र है बच्चों हामिद. इस पाठ में दादी पोता, दादी का अर्थ है नानम्मा और పోతా का अर्थ है మనవడు. నానమ్మ మనవడి యొక్క మనసులో ఉండే ఆ భావాలను ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది, వాళ్ళ యొక్క ప్రేమని ఇక్కడ చూపించడం జరిగింది ఈ కథలో. మార్మిక్ మానే జో దిఖాయి నహీ దేతా, ఏదైతే మనకు కనిపించదో మనసులో ఉంటుందో అటువంటి ప్రేమని ఈ కథలో మనకు చూపించడం జరిగింది. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. ఈ కథ ఎలా ఉంటుందంటే, ఆ కథ చదువుతున్నప్పుడు ఎప్పుడో జరిగిపోయిందన్నట్టుగా కాకుండా ఇప్పుడు జరుగుతుందేమో, సజీవ్ మనకి లైవ్లీ, ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రణ అలా చేశారనమాట. इसमें బాల్యావస్థ की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. इस कहानी पाठ में ఈ కథలో మనకు బాల్యావస్థ అంటే చైల్డ్హుడ్ అనమాట, బాల్యం, చిన్నపిల్లలు బాల్యంలో ఎటువంటి ఫీలింగ్స్ కలిగి ఉంటారు, అలా బాల్యావస్థలో పిల్లల యొక్క నిర్మల్ భావన, చిన్నపిల్లల్లో కుట్రలు కుతంత్రాలు ఇలాంటివి ఏమీ ఉండవు. పిల్లలు ఏముంటే నోట్ మీద చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమనిపిస్తే చేసేస్తూ ఉంటారు. వాళ్ళ మనసులు చాలా నిర్మలంగా అంటే పవిత్రంగా ఉంటాయి. అటువంటి నిర్మలమైన భావాలు ఆ చైల్డ్హుడ్లో ఉండే నిర్మలమైన భావాలు దీంట్లో చూపించడం జరిగింది. ఒకసారి చూడండి, ఇది కథ, ఇది కహానీ పాఠ్. ఈ కహానీ పాఠ్ 2 పదాలతో జోడించబడింది. కహ ప్లస్ ఆని. కహ అన్నది పదము, ధాతువు, ఆ ధాతువుకి ఆని అనే ప్రత్యయం జోడించడం వల్ల కహానీ అయింది. కహ అంటే చెప్పడం అన్నమాట, అంటే ఒక జరిగిన సంఘటనని అద్భుతంగా అందంగా చెప్పగలగడమే ఇక్కడ కహానీ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కథలో ఏముంది మనకు, దాది వ పోతేక మార్మిక్ ప్రేమ్, ఒక నానమ్మ మనవడి యొక్క ప్రేమని ఇక్కడ చూపించడం జరిగింది. ఓకే बच्चों, यहाँ तक विधा विशेष है. और इसके बाद देखेंगे बच्चों, अब तक हमने क्या सीखा, उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष,
और इसके बाद है बच्चों हमारा लेखक परिचय। लेखक परिचय यहाँ देखिए बच्चों, इसमें है प्रेमचंद जी, मुंशी प्रेमचंद जी। मुंशी प्रेमचंद के बारे में एक बार हम देखेंगे। मुंशी प्रेमचंद इनका असली नाम धनपत राय శ్రీవాస్తవ్ है। ఇతనికి అమ్మా నాన్నలు పెట్టిన పేరు ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్. కానీ తను చిన్నప్పటి నుండి వాళ్ళ తల్లి తన చిన్న వయసులో ఉన్నప్పుడే తన తల్లి చనిపోయినప్పుడు తనకు ఒక సవిత తల్లి రావడం, అంటే ఇంట్లో ఎన్నో కష్టాలు పడడం, తను చదువుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే తను ఎంతో కష్టపడి 10th క్లాస్ అలా కాశీలో తను పుట్టారు పిల్లలు. మన ప్రేమ్చంద్ గారు నవాబ్ రాయ్ అనే ఒక పేరుతో ఎన్నో రకరకాల ముస్లింల ఉర్దూ కవితలు రాశారు. ఉర్దూ కథలు, కవితలు అవన్నీ కూడా సోజే వతన్ అనే ఒక పుస్తకం పేరు పెట్టి రాశారు. ఆ రోజుల్లో మనకేమన్నాయి, మన 1880లో మన ప్రేమ్చంద్ గారు పుట్టారు. 1880లో పుట్టినప్పుడు తను 1900, 1920 ఆ టైంలో ఇలా కథలు రాస్తున్నప్పుడు అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారు, మన ఆంగ్లేయులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ సోజే వతన్ వాళ్ళు చదివి వాళ్లకు విరుద్ధంగా రాస్తున్నారు అన్న భావాలు వాటిలో కనిపించడం వల్ల సోజే వతన్ అనే పుస్తకం కాల్ చేయడానికి తీసుకొని అతన్ని పట్టుకురమ్మనేసరికి భయపడిపోయి, అప్పుడు మన ప్రేమ్చంద్ గారు భయపడడం కాదు, అంటే ఎందుకు మన అలా అనుకోవాలి, వేరేదిగా వాళ్ళకు వేరే రకంగా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళని వేరే విధంగా సమాజాన్ని బాగు చేయొచ్చు, ఈ విధంగా ఎందుకు వాళ్ళకి దొరికిపోవడం అనుకుని వారు ఏం చేశారు అంటే, మన ప్రేమ్చంద్ గారు ఏం చేశారు అంటే నవాబ్ రాయ్ అనే పేరు నుండి ప్రేమ్చంద్గా మారిపోయారు. అప్పటి నుంచి తన పేరు ప్రేమ్చంద్గా పిలువబడుతున్నారనమాట. మన ప్రేమ్చంద్ గారితో ఒకసారి చూద్దాం. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. यहाँ काशी में इनका जन्म हुआ बच्चों. काशी में गरीब घराने में ఒక పూర్ ఫ్యామిలీలో ఇతను జన్మించారు. कब जन्म हुआ? 31 जुलाई 31 जुलाई 1880 को हुआ. 1880లో ఇతను పుట్టారు. इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. इनके माता पिता ने इन्हें जो नाम रखा था वह है क्या नाम है? धनपत राय श्रीवास्तव. వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టిన పేరు धनपत राय श्रीवास्तव. और इन्होंने ट्यूशन पढ़ाते हुए మెట్రిక్ तथा नौकरी करते हुए BA పాస్ किया. తన ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో తను మెట్రిక్ అంటే ఆ రోజులో 10th క్లాస్ SSC అనమాట. ఆ 10th క్లాస్ చదవడానికి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి ట్యూషన్ చదివించుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో తను మెట్రిక్ పాస్ అయ్యారు. और उसके बाद नौकरी करते हुए BA పాస్ किया. ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నౌకరీ का अर्थ है జాబ్. తను జాబ్ చేసుకుంటూ ఏం చేశారు అంటే BA పాస్ అయ్యారు. తను డిగ్రీ ఆ రోజులో పాస్ అవ్వడానికి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ చదువుకుంటూ పాస్ అయ్యారు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం పిల్లలు, అమ్మా నాన్నలు కష్టపడి తెచ్చిన డబ్బులతో చదువుకున్నాం. అప్పుడు ఇంకా ఎంత గౌరవం ఇవ్వాలి. సో మనం కష్టపడితే చదివితేనే ఆ చదువుకు విలువ ఉంటుంది. और इन्होंने लगभग 1 दर्जन उपन्यास, दर्जन का अर्थ है डजन कितने हैं बच्चों? 12. ఒక 12 నవలలు తను రాశారు. ఇతను రాసిన ఒక్కొక్క నవల ఒక్కొక్క విప్లవాత్మకంగానో ఒక్కొక్క సమాజాన్ని బాగు చేసే రకంగానో చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి ఇతను రాసిన నవలలు. ఇతను రాసిన కేవలం 12 నవలలు మాత్రమే, కానీ 300 से अधिक कहानियों की रचना की. కానీ తను మాత్రం 300కు పైగా లగ్భగ్ మానే నియర్లీ ఇంచుమించుగా 300కు పైగా, మనకు దీనికి ముందు వచ్చిన బుక్లో 250 కహానియా అని ఇచ్చారు, నియర్లీ 250 స్టోరీస్ అని ఇచ్చారు. తర్వాత 300 స్టోరీస్ వరకు తను రాశారని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే తను నియర్లీ 300 స్టోరీస్ వరకు రాశారు. और इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. ఇతను ఈ రాసిన నావెల్స్ ఉంటాయి, ఉపన్యాస్ని నావెల్స్ అంటాము. ఈ నవలలు రాసినందుకు గాను తనకి ఉపన్యాస్ సమ్రాట్, ఇతను నవలలకి రాజు అని చెప్పేసి పేరు పొందారు. और इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है. ఇప్పటికీ కూడా ఈ 300 కథలను తీసుకెళ్ళి ఏం చేశారు పిల్లలు, మానసరోవర్ అనే పేరుతో 8 పార్ట్స్గా 8 ఖండాలుగా విభజించి ఆ 8 బుక్స్లో 8 ఖండాల్లో కూడా 8 పార్ట్స్లో కూడా 300 కథలు మనం ఇప్పటికి కూడా చదువుకోవచ్చు. ఆ బుక్స్ అమ్ముతూ ఉంటారు, తీసుకొని మనం ఆ 300 కథలు చదువుకోవచ్చు. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके उपन्यास है. ఇతను రాసిన ముఖ్యమైన నవలలు, తను రాసినవి నియర్లీ 12 మొత్తం 12 నవలు రాస్తే ఇందులో ఇక్కడికే చాలా ఇచ్చేశారు. ఇతను రాసిన ప్రతి నవల కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆ రోజుల సమాజంలో ఏం జరిగేవో అవి ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇతను రాసినవి ఏమున్నాయి నవలల పేర్లు? గోదాన్, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि और रंगभूमि,
కాయకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప నవలలు రాసిన మన రచయిత ప్రేమ్చంద్ గారు. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन ఆది ముఖ్య है. ఇతను 300 కథలు పైగా రాస్తే అందులో బాగా ఫేమస్ అయినవి పంచ్ పరమేశ్వర్ और बड़े घर की बेटी, कफन ఇటువంటి కథలు చాలా పేరు పొందే, బాగా పేరు ప్రఖ్యాతలు గాంచినాయి అనమాట. यहाँ तक हमारे प्रेमचंद जी के बारे में. एक बार देखिए इसके लेखक कौन है? प्रेमचंद जी. और इनका जन्म कहाँ हुआ और कब हुआ? 31 जुलाई 1880 30 यानी कि जुलाई में एक गरीब घराने में काशी में इनका जन्म हुआ. इनका बचपन का नाम क्या है? धनपत राय श्रीवास्तव. इन्होंने 1 दर्जन क्या लिखा? उपन्यास लिखा, इसलिए इन्हें उपन्यास सम्राट कहते हैं. इन्होंने 300 कहानियों की रचना की. ఎన్ని మొత్తం నియర్లీ 300 కథలు రాశారు. और कहानियाँ कहाँ हैं? मानसरोवर नामक शीर्षक से 8 खंडों में संकलित है. ఈ టైటిల్ పెట్టి ఈ టైటిల్లో ఉన్న బుక్స్లో 8 పార్ట్స్లో ఈ 300 స్టోరీస్ ఇప్పటికి కూడా గ్యాదర్ చేసి ఉన్నాయి. अच्छा बच्चों, अब इसके बाद नेक्स्ट क्लास में बोलेंगे हम इसके बाद क्या होगा.